जय श्रीराम। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। जय बोलो रामचंद्र भगवान की। రామభద్ర క్షేత్రంలో విరాజమానమైనటువంటి రామ పరివార దేవతలు హనుమత్ సీత లక్ష్మణ పరివార సమేతంగా రామచంద్రుల వారికి రేపు శ్రీరామనవమి ఉత్సవం యావత్ భారతదేశము సనాతన ధర్మ అనుయాయులందరూ కూడా ఎంతో గర్వంగా ఊరు ఊర వాడ వాడ పల్లె పల్లె ఎక్కడ చూసినా సరే రామనామస్మరణం రామాలయం లేనటువంటి ప్రదేశం మనకి భారతదేశంలో కనిపించదు. అంత ప్రాచుర్యం పొందినటువంటిది ఈ శ్రీరామ నవమి. ఆ నవమి ప్రయుక్త కాలంలో అనాదిగా మనకి కళ్యాణ మహోత్సవం చేయడం అనేటటువంటి ఒక ఆచారం వస్తోంది. వాస్తవానికి జయంతికి కళ్యాణానికి సంబంధాన్ని ఆగమ విధానంగా పూర్వీకులు ఏర్పరిచి జయంత్యుత్సవాన్ని కళ్యాణ రూపంగా ఆచరించడం ప్రారంభించారు. అదే పరిపాటిగా అనేక క్షేత్రాలలో శ్రీరామనవమి ఉత్సవం రేపు నవమి రోజు జరుగుతోంది. 7 సంవత్సరాల నుంచి స్వామివారు ఈ తూముకుంట రామభద్ర క్షేత్రంలో సుప్రతిష్ఠితులై భక్తుల యొక్క మనోరథాలన్నీ కూడా తీరుస్తూ లోక కళ్యాణానికి కావలసినటువంటి ధర్మాన్ని సంరక్షణ చేస్తున్నారు. రాముల వారికి రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మము నడిచి వస్తే ఎలా ఉంటుంది అంటే రామచంద్రుల మూర్తిగా ఉంటుంది అని. అక్కడ ఎవరో వారి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి మహారాజు గారికి అందరూ పొగుడుతూ ఉండాలి. రాజులంటే పొగడతలు చేస్తూ ఉండాలి. అలా పొగిడిన పొగడత కాదుట ఇది. మారీచ వర్చనం. మారీచుడు రాముడి యొక్క ఆ బాణాన్ని రుచి చూసి రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపం అయ్యా అని ఎక్స్ పార్టీలో ఉన్నటువంటి ఆయన చెప్పాడు. కాబట్టి ఎప్పుడైనా సరే పొగడ్త మనవాళ్ళు చేయడం కన్నా ఇతర పక్షం వాళ్ళు చేస్తూ ఉంటే అది సత్యము అని మనం గ్రహించాలి. అపోజిషన్. అందువల్ల అపోజిషన్ వాళ్ళు కూడా రాముల వారి ధర్మాన్ని గురించి కొనియాడారు. అటువంటి ధర్మమూర్తి ఇక్కడ వచ్చిన తర్వాత మరి ధర్మం ఎలా కనిపిస్తుంది మనకి అంటే 2 రూపాలుగానే మనకి ధర్మం కనిపిస్తుంది. భూమి మీద ధర్మం మరి ఏ ఇతర ప్రత్యక్షంగా మనకు చూడాలి ధర్మం అంటే 1 గోవులో చూడాలి, 2 వేదంలో చూడాలి. ఈ గోవు వేదము, అందువల్లే వేదాధ్యయనం చేస్తున్నటువంటి విప్రులు గోబ్రాహ్మణ హితాయచ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని చెప్తూ ఉంటాం. అంటే అన్ని ధర్మాలకి మూలమైనటువంటివి ఈ వేదాలు, గోవులు. ఈ 2 కూడా పరిరక్షింపబడుతూ ఉంటే లోకంలో ధార్మికత అనేది ప్రవర్ధిల్లుతూ ఉంటుంది. అందువల్లే ఈ క్షేత్రంలో రాముల వారు వచ్చి చక్కటి గోవుల్ని అలాగే వేద అధ్యయనాన్ని కూడా ఇక్కడ నడుపుతున్నారు. మా పండరి సంతోష్ కుమార్ శర్మ గారు అకుంఠితమైనటువంటి రామభక్తి, కేవలం భక్తితో మాత్రమే క్షేత్రానికి క్షేత్రత్వం వస్తుంది అని ఇంతకు మునుపు మనకి భద్రాచల క్షేత్ర మాహాత్మ్యం మనం చూసినట్లయితే రామదాసు వారు ఏదో డబ్బులున్నాయనో లేకపోతే మంది మార్పులో ఉందనో గుడి కట్ల రాముడు మీద భక్తితో గుడి కట్టాడు. ఆయన పెట్టుబడి ఏమిటి అంటే రామభక్తి. అది మహాక్షేత్రమైంది. అలాగే సంతోష్ కుమార్ శర్మ గారి యొక్క భక్తితో ఇది ఇంత చక్కగా కొంతగా ప్రారంభమయ్యి అది అలా 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 వర్ధిల్లుతోంది. మరింత వర్ధిల్లాలి. ఇక్కడ ఈ దేవాలయానికి అనేకమైనటువంటి ధార్మికులు రావాలి, ధర్మకార్యాలు జరుగుతూ ఉండాలి.
ఎక్కడెక్కడ ధర్మకార్యం జరిగినా రండి, చక్కగా మా దగ్గర చేయండి, రామసన్నిధిలో చేసుకోండి అని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మీయంగా ఆహ్వానం చేస్తూ ఉంటారు. ఆ ధార్మికత పెరగడం కోసం ఈ ఉత్సవాలు ఈ నవరాత్రుల్లో చేస్తూ ఉండడం జరుగుతోంది. దాంట్లో ఈ వసంత నవరాత్రికి ఉన్నటువంటి విశేషం కేవలం ఇది నవమి వస్తోంది కాబట్టి రాములు వారిదిగానే కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ ఈ వసంత నవరాత్రి అమ్మవారికి చాలా ప్రీతికరం. అందువల్లే వీటిని లలితా నవరాత్రులు అని కూడా వ్యవహారం చేస్తూ ఉంటారు. దసరాలో విజయదశమి దగ్గర ఆ 9 రోజులు కూడా ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రుల్ని, శారదా నవరాత్రులని, దుర్గా నవరాత్రులని వ్యవహారం వసంత ఋతువులో పాడ్యమి అనగా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉన్నటువంటి వాటికి వసంత నవరాత్రులు లేదా లలితా నవరాత్రులు అని పేరు. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక అని లలితాస్వరూపమే సాక్షాత్తు శ్రీరాములు వారిది. లలితాస్వరూపానికి ఈ రామస్వరూపానికి అభేదము అని మనకి మంత్రశాస్త్రాలన్నీ కూడా తెలుపుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈ నవరాత్రుల కాలంలో అటు శక్తి రూపంగా, శక్తి ప్రధానంగా ఆరాధనను కూడా చెయ్యాలి అని ఈరోజు నవచండీ విశేషమైనటువంటి పారాయణలన్నీ కూడా నడిచాయి. అలాగే చండికా ప్రీతికరమైనటువంటి చండీ హోమ కార్యక్రమం కూడా ఈరోజు అష్టమి ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలంలో ఇక్కడ నడుస్తోంది. ఉదయం నుంచి ఈ చండీ ఆవాహన పారాయణాదులు నడిచాయి. ఇప్పుడు హోమ కార్యక్రమం నడుస్తోంది. ఆ హోమ కార్యక్రమం నడుస్తుండగా చండీదేవి అగ్ని రూపంగా అక్కడికి ఆహ్వానింపబడినప్పుడు పునర్వసు నక్షత్రంలో స్వామివారికి రేపు చేస్తున్నటువంటి కళ్యాణానికి పూర్వాంగ క్రియలన్నీ కూడా చేయడం కోసం ఇక్కడ మనం అందరం కూర్చున్నాం. ఈ పూర్వాంగ క్రియలు అంటే ఏమిటి అంటే షోడశ కళావాన్ పురుష అంటారు. పురుషుడు అంటే 16 కళలతో ఉంటాడు ఆయన. ఆ 16 కళలు నిండినప్పుడే పురుషుడికి పురుషత్వం అనేది వస్తుంది. అంటే పురుషుడు అంటే పురిసేతే ఇది పురుష. ఈ శరీరంలో ఎవరైతే ఏ మహాశక్తి అయితే కుండలిని రూపంగా లోపల నిద్రావస్థలో ఉందో దాని పేరే పురుషుడు అని. దాని జాగ్రత్త అవస్థలోకి తీసుకుని రావడానికి అనేకమైనటువంటి వైదిక సంస్కారాలు, జప, దాన, యజ్ఞ, ప్రవచనాదులు, ఆత్మజ్ఞానము ఇవన్నీ కూడా తోడయి దానికి ఆ కుండలిని చలనమయ్యి ఆత్మజ్ఞానాన్ని పొందేటటువంటి ఆ సామర్థ్యాన్ని ఆ పురుషుడికి ఇస్తుంది. అందువల్ల పురుషుడికి సంస్కారం చాలా అవసరం. సంస్కారము అంటే సంస్క్రియతే అనేనేతి సంస్కార. దీని చేత సంస్కరింపబడేది కాబట్టి దాని పేరు సంస్కారము. ఏమిటి సంస్కారము అంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రకంగా మనం సంస్కారం చేస్తూ ఉంటాం. రాగి మకిలి పట్టేసినటువంటి రాగి చెంబులు ఉంటాయి. వాటిని సంస్కారం చేయాలి అంటే పులుపు వస్తువులు దానికి సంస్కారాన్ని తీసుకొస్తాయి, మకిలిని వదిలిపెడుతూ ఉంటాయి. అలాగే వెండికి మళ్ళీ నేను పులుపు పెడతానంటే కుదరదు. వెండి భస్మం చేత దాని యొక్క మకిలిని పోగొట్టుకుంటూ ఉంటుంది. అటువంటి సంస్కారాలు జీవులమైనటువంటి మనకి ఈ పంచదశ సంస్కారాలు అని 15 సంస్కారాలు కూడా గర్భాధానము అంటే గర్భంలోకి ప్రవేశించని మునుపు నుంచి మనకి అనూచానంగా స్మృతికారులందరూ కూడా ఏర్పాటు చేశారు. ఆ పంచదశ సంస్కారాలు 15 సంస్కారాలు జరిగితే ఉత్తమ ఆత్మగుణాల చేత 16వ ఉత్తమ గుణాన్ని పొంది అతను పరిపూర్ణుడు అవుతాడు అని ఈ 15 సంస్కారాలు అందరూ కూడా చేసుకోవాలి అన్నారు. మరి ఇది భగవంతుడికి దేనికి, ఆయనకి ఏం మకిలి పెట్టింది అంటే ఆయనకి మకిలి ఉంది కాబట్టి సంస్కారాలు చెయ్యంట. ఆయనకి వివాహం కాలేదని వివాహం చేస్తామా, లేదా ఏటా ఏటా వివాహం చేసుకోవడం ఇష్టమని వివాహం చేస్తున్నామా అంటే కాదయ్యా, మేము మనుషులం కదా. నువ్వా రూపానికి అందవు, ఒక పేరు పెట్టు పిలుద్దాము అంటే ఏ పేరుకి అందని వాడివి, ఒక గుణాలు గురించి అభివర్ణన చేద్దాము అంటే ఏ గుణానికి సంబంధం లేనటువంటి గుణరహితుడివి. మరి అటువంటి అవ్యక్తము, అచింత్యము, అప్రతర్క్యమైనటువంటి ఆ పరమాత్మని ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించినటువంటి మహర్షులు తమ తపశ్శక్తి చేత సులభమైనటువంటి భక్తి మార్గాన్ని, కర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని వాళ్ళు కనుగొన్నారు. ఈ 3 మార్గాలు మిళితం చేసిందే ఈ ఉత్సవ పరంపర.
పరంపర, ఉపాసనా పరంపర, ఆగమ పరంపర, కర్మ, జ్ఞానము, భక్తి, ఈ మూడింటినీ కూడా మేళనం చేసుకుంటూ ఆ పరమాత్మని చాలా సుగమంగా పొందొచ్చు. అందువల్ల ఈ సంస్కారాలన్నీ కూడా మన కోసం చేసుకోవాలట, భగవంతుడి కోసం కాదు. ఈ శరీరాలు పేరు ఊరు లేనటువంటి ఆయన, మనం పేరు ఊరు ఉన్నవాళ్ళం కాబట్టి ఆయన్ని కూడా ఒక పేరుతో పిలవడం మనకు అలవాటు. మరి పశుపక్ష్యాది జంతువులకు కూడా భగవంతుడు ఉంటాడు, మరి అవి ఎలా పిలుస్తాయో వాటి భాషతో, వాటి గుణాలకి, వాటి బుద్ధికి ఆయన అందుబాటులో ఉంటాడు. మనం మానవులం కాబట్టి మానవులకి నామరూపాలు శాశ్వతం అనుకుంటారు కాబట్టి నామరూపాలతో ఆయన భూమి మీదకి అవతరించాట. అందువల్ల మనలాగానే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఉపాసన, ఈ భగవంతుణ్ణి మనం చెందాలి, పొందాలి అనేటటువంటి ఆర్తి కలిగినటువంటి భక్తులు ఆయనకు ఒక రూపాన్ని, నామాన్ని ఏర్పాటు చేయడమే కాక మనలాగానే వారికి కూడా సపర్యలు చేస్తారు. అందువల్లే షోడశ ఉపచారాలు, స్నానాలు, అభిషేకాలు, పూజలు, హోమాలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అదే విధానంగా ఈ కళ్యాణం అనేటటువంటి ఒక సంస్కారం కూడా మనం చేయబోతున్నప్పుడు కళ్యాణం ఒక్కటే కాదు కదా, గర్భాధానాది సంస్కారాలు కూడా వాటికి జరగాలి. జరగడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ఇవన్నీ చేస్తే ఏమిటి మాకు ప్రయోజనం? సత్యనారాయణ వ్రతం చేస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది, గురునాథ పొంగలు చేస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది అని ప్రయోజనాన్ని ఉద్దేశించే మనం కర్మలు చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రయోజనం గురించి కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఈ రామభద్ర క్షేత్రంలో విరాజమానమైనటువంటి ఈ మూర్తులకి ఈ సంస్కారం చేయడం వల్ల ఈ మూర్తులలో దేవతా సాన్నిధ్య శక్తి పరిపూర్ణంగా వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎప్పుడు మనం నమస్కారం చేస్తే నమస్కారం చేత అనేక పాపాలని పోగొట్టేటటువంటి శక్తి ఆ బింబాలకి ఉండాలట. అందువల్లే ప్రతిష్టా క్రియాకలాపాలు ఏం చేసినా భక్తానాం అభయ వరప్రదాతృత్వ శక్తి సంపాదనార్థం అని చెప్తూ ఉంటారు. స్వామి, నీకు చేస్తున్నటువంటి ఈ కైంకర్యాలన్నీ నువ్వు తీసుకుని భక్తులకు అభయాలు ఇవ్వాలి. వారు ఏమైనా కష్టాలని వస్తే ఆ కష్టాల నుంచి నువ్వు వరదం ఇచ్చి వాళ్ళని గట్టెక్కించాలి. ఈ అభయ వరప్రదాతృత్వ శక్తి రావడం కోసం నీకు ఈ పూజ చేస్తున్నాను, ఈ జపం చేస్తున్నాను, ఈ హోమం చేస్తున్నాను అని చెప్పడం ఆగమ సంప్రదాయం. అందువల్ల ఈ మూర్తులలో పరిపూర్ణంగా ఉన్నటువంటి ఆ షోడశ కళలు కూడా ఆ రామచంద్రుల వారిలోకి, ఈ మూర్తులలోకి స్థిరపడాలి అని గర్భాధానాది సంస్కారాలు చేస్తున్నాం. మనకి ఈ సంస్కారాలన్నీ ఉన్నాయి. వాటిని గర్భాధానము అని, ఇవన్నీ మంత్రరూపంగా చేసే సంస్కారాలు కొన్ని ఉంటాయి, కొన్ని క్రియాప్రధానంగా చేసే సంస్కారాలు కొన్ని ఉంటాయి. అలా గర్భాధానము తర్వాత గర్భంలోకి ప్రవేశించిన తర్వాత 3వ నెలలో చేయాల్సినటువంటి సంస్కారం పుంసవన సంస్కారము అంటారు. అలాగే 4వ నెల కానీ 5వ నెలలో కానీ చేయాల్సినటువంటి సంస్కారాన్ని సీమంతోన్నయన సంస్కారము అని పిలుస్తారు. ఆ సంస్కారాలలో ఒక్కొక్క సంస్కారంలో ఒక్కొక్క విశేషం. సీమంతము అంటే పాపిటని ఆ గర్భిణికి పాపిట తీసినట్లయితే మంత్రయుక్తంగా కొన్ని ద్రవ్యాలతో ఆ పాపిటని తీస్తే అక్కడ ఉన్నటువంటి నాడులన్నీ కూడా లోపల ఉన్నటువంటి దౌర్హృది కాబట్టి 2 హృదయాలు కలిగినటువంటిది అవుతుందిట గర్భిణి. లోపల ఉన్నటువంటి బిడ్డ హృదయం, తన హృదయం కలిసి మల్టీ మైండ్గా ఆమె వ్యవహారం చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నాడులన్నీ కూడా మంత్ర స్పర్శ చేత లోపల ఒక సాంత్వన అనేటటువంటిది ఆ గర్భిణికి, గర్భస్థ పిండానికి కూడా వస్తుంది అని సీమంతోన్నైన సంస్కారం చేయమన్నారు. ఇవి పుట్టే మునుపు. పుట్టిన తర్వాత జాతకర్మ అనేటటువంటి సంస్కారం ఉంటుంది. అది పుట్టిన వెంటనే ఈ శిశువుని నేల మీద కూర్చోబెట్టడానికి, ఆయన శిరస్సు దగ్గర ఉదకుంభం పెట్టడానికి, ఆయన ముట్టుకుని ఆయన చెవిలో ఆ నక్షత్రం, ఏ నక్షత్రంలో అయితే పుట్టాడో ఆ నక్షత్రం యొక్క జ్ఞప్తిని తీసుకుని రావడం, ఇవన్నీ కూడా జాతకర్మ సంస్కారాల్లో నడుస్తూ ఉంటాయి. తర్వాత ఈ జాతకర్మ సంస్కారం అయిన తర్వాత ఉపనిష్క్రమణము, సూర్యావలోకమనం అని సూర్యుడికి చూపించడం, అలాగే ఉయ్యాల్లో వేయడం లాంటి సంస్కారాలు జరుగుతాయి. తర్వాత నామకరణ సంస్కారం, పేరు పెట్టడం, అన్నప్రాశన, అన్నం తినిపించడం, ఈ 2 సంస్కారాలు మనకి ప్రహతంగా తెలుస్తూ ఉంటాయి. దాని తర్వాత ఉన్నటువంటి సంస్కారం చౌల సంస్కారము అంటారు. అంటే జుట్టులు ఏవైతే ఉన్నాయో పుట్టు వెంట్రుకలు సంవత్సరం లోపల మనం తీస్తున్నాం, కానీ శాస్త్రత
మంత్రత్వేన 3వ సంవత్సరంలో ఆ చౌలం అనేటటువంటి సంస్కారాన్ని చేయమన్నారు. అది కుదరని పక్షంలో ఉపనయనంతో పాటుగా చేస్తూ ఉంటారు. అందువల్లే ఉపనయనంలో పంచశకల మనం చూస్తూ ఉంటాం. ఇలా ఈ చౌలం అనేటటువంటి సంస్కారాన్ని మంత్రయుక్తంగా స్వామివారికి చేయడం జరుగుతుంది. ఉపనయనం అయిన తర్వాత చౌలం అయిన తర్వాత ఉపనయన సంస్కారం స్వామివారికి జరుగుతుంది. ఉపనయనంలో ముఖ్యమైనటువంటి యజ్ఞ ఉపవీత ధారణ, దండధారణ స్వామివారికి చేయబడతాయి. దాని తర్వాత వేదవ్రతాలు 4 కూడా ప్రాజాపత్య, ఆగ్నేయ, సౌమ్య, వైశ్వదేవ వ్రతాలని 4 వేదవ్రతాలు. ఆయన బాల్యంలోనే ఆ శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషినాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజామని రఘువంశంలో కాళిదాస మహాకవి చెప్పినట్లుగా ఈ రఘువంశరాజులు ఎటువంటి వాళ్ళు అంటే ఆ శైశవము కూడా బాల్యం పూర్తయ్యేదాకా చదువుతూనే ఉన్నారట. వేదాలు చదివారు, శాస్త్రాలు చదివారు, అనేకమైనటువంటి పురాణ ఇతిహాస పురాణాలతో పాటుగా సరహస్యంగా వేదమంతా కూడా అధ్యయనం చేసిన వారట రామ వంశం వాళ్ళందరూ కూడా. అలాగే ఈ వేదాల్ని అధ్యయనం చేసినప్పుడు ఈ వేదవ్రతం అనేటటువంటి ఆ 4 వ్రతాలని కూడా చేసుకోవాలి. అది కూడా మంత్రత్వేన స్వామివారికి నడుస్తుంది. తర్వాత స్నాతక వ్రతం అనగా ఈ వేదాధ్యయనం పూర్తయిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం కోసం మధ్యలో ఒక ఆశ్రమాన్ని స్వీకరిస్తాడు. అటు బ్రహ్మచారి కాదు, ఇటు వివాహమైనటువంటి గృహస్థుడు కాదు, కానీ పెళ్లి కొడుకే. కానీ స్నాతక పెళ్లి కొడుకు అంటారు. అంటే వివాహ ధర్మాలు కొన్ని, గృహస్థ ధర్మాలు కొన్ని, బ్రహ్మచారి ధర్మాలు కొన్ని ఉంటాయి. అలా మేళనించినటువంటి ఆ డ్యామ్గా ఈ వారధిలాగా ఈ బ్రహ్మచార్యాశ్రమానికి గృహస్థాశ్రమానికి ఉండేటటువంటి ఆశ్రమం ఆ స్నాతక ఆశ్రమం. ఆ స్నాతకం అనేటటువంటి సంస్కారం కూడా స్వామివారికి జరుగుతుంది. దాని తర్వాత రేపు చేయబోయేటటువంటి వివాహానికి, కళ్యాణానికి స్వామివారు సన్నద్ధంగా ఉంటారు. ఇది కేవలం స్వామివారికేనా అంటే కాదు. ఈ పరివారంగా ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఆగమ మర్యాదలో సపరివార సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః అంటే పరివారంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపచారాలు వెళ్తూ ఉంటాయి. అలా ఈ సంస్కారాలు అటు సీతాదేవికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామి వారికి కూడా ఇవన్నీ సంస్కారాలు కూడా సమంత్రకంగా సమానతంత్రేణ నడుస్తూ ఉంటాయి. అటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ మొదట గర్భాధాన సంస్కారాన్ని ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. ఈ గర్భాధాన ఖండని కూర్చున్నటువంటి దంపతులు ఇరువురు కూడా ఫల పుష్పాలని వారు ధరించి గర్భాధాన మంత్రాలన్నింటినీ కూడా వాళ్ళు బ్రాహ్మల చేత పఠనం చేయిస్తూ ఉంటారు.